హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ రోజైతే మీ ముందుకి మరి కొత్త రెసిపీతో వచ్చేసాను. అదేనండి శాండ్విచ్. ఇలాగా క్రంచీగా లోపల చాలా చీజీగా రావాలంటే ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను దీనికోసం అయితే పన్నీర్ శాండ్విచ్ అయితే చేస్తున్నాను. సో పన్నీర్ స్టఫింగ్ అనమాట. సో పన్నీర్ ముందుగా తీసేసుకొని ఇలా వచ్చిందనమాట. నేను ఫస్ట్ టైం పన్నీర్ అనేది బయట కొన్నాను అనమాట. సో నాకు తెలీదు పన్నీర్ బయట కొన్నాక ఇలాగుంటుందని ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. అండ్ బాగుంది, కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. బట్ పన్నీర్ తినడం వల్ల మనకు ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీక్లీ వన్స్ అయినా పన్నీర్ని, మష్రూమ్ని అలానే యాడ్ చేసుకోండి, చాలా మంచిది హెల్త్కి. సో ఇక ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఇలా పన్నీర్ తీసుకొని ఇలాగ సన్నగా కట్ చేసి, నాకు కావాల్సినంత వరకు మాత్రమే తీసుకొని సన్నగా కట్ చేసేసి ముందుగా ఇలా స్టవ్ మీద పెట్టి వేడినీళ్ళలో కొద్దిసేపు అంటే ఒక 2 minutes అలా ఉడికించాక అందులో ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి అన్నమాట. సో అందువల్ల ఇలా చేస్తున్నాను. అంటే క్లీనింగ్ అనమాట. పన్నీర్ని తీసుకున్న తర్వాత వెంటనే యూస్ చేయకుండా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఫ్రెష్ పన్నీర్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఇలా పన్నీర్ అంతా బాగా 2 minutes బాగా ఉడికిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని ఇందులో ఉప్పు, కారం, అలానే పసుపు, గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా బాగా మనం ఎలా అయితే మ్యారినేట్ చేసుకోవడానికి మిక్స్ చేసుకుంటామో సేమ్ అలానే మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఇక ఇదే బౌల్లో సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చివి మాత్రమే, దాని తర్వాత సన్నగా తరిగిన టమోటాస్, అలానే దీంట్లో సరిపడంత కారం, ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇప్పుడు మనం తనిగా పన్నీర్ మసాలా అంతా వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అదొక 5 minutes అలా మ్యారినేట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పన్నీర్ని జస్ట్ ఒక 5 minutes అలా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ అనేది కొంచెం తొందరగానే ఫ్రై అయిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సేమ్ ప్యాన్లో ఇక నార్మల్గానండి మనం శాండ్విచ్ బ్రెడ్ని తీసుకొని ఇలా 2 వైపులా బాగా కాల్చుకోవాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా మొత్తంగా మీ దగ్గర ఎన్ని బ్రెడ్స్ ఉంటే అన్నీ కాల్చుకోవాలి. సో మళ్ళీ చెప్తున్నాను, బ్రెడ్ తీసుకునేటప్పుడు మాత్రం శాండ్విచ్ బ్రెడ్ మాత్రమే ప్రిఫర్ చేయండి. నార్మల్ మిల్క్ బ్రెడ్ని తీసుకున్నప్పుడు మనకు అంత టేస్ట్ అనిపించదు. సో అందువల్ల చెప్తున్నాను. అలానే ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకొని ఉన్నాం కదా ఆనియన్స్, టమాటాస్ వేసి, సో దీంట్లో వచ్చేసరికి మయోనీస్, వెజ్ మయోనీస్ వేసుకోండి. వెజ్ మయోనీస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకుని ఉన్నాం కదా పన్నీర్ని కూడా వేసేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి కలిపెట్టేసుకొని ఇప్పుడు మనం బాగా కాల్చి పెట్టుకుని ఉన్నాం కదా బ్రెడ్ని. సో బ్రెడ్ని కాల్చేటప్పుడు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఒక సైడ్ మాత్రం బాగా కాల్చుకొని ఒక సైడ్ మాత్రం నార్మల్గా కాల్చుకోండి. సో ఎందులో అయితే బాగా కాల్చాలనుకోండి, ఏ సైడ్ అనుకుంటే ఆ సైడ్లో ఇలా పిజ్జా సాస్ ఉంటుంది, ఆ సాస్ తీసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోండి. లేదంటే టమాటా క్యాచప్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ పిజ్జా సాస్ యాడ్ చేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో అందువల్ల పిజ్జా సాస్ నేను ప్రిఫర్ చేసుకున్నాను. ఇలా పిజ్జా సాస్ని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ముందుగా మనం కలిపెట్టుకుని ఉన్నాం కదా, సో ముందుగా అయితే ఆనియన్స్, టమాటాస్ కలిపెట్టుకుని ఉన్నాం కదా, అందులో వేసేసి ఇలా ఫస్ట్ అయితే నార్మల్గా ప్లెయిన్గా వితౌట్ చీజ్ అనేది వేసి చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి విత్ చీజ్ అండ్ పన్నీర్ అయితే వేసుకొని ఇదొకటి చేసుకున్నాను. ఇంకోటి వచ్చేసరికి నార్మల్ చీజ్తో అయితే చేశాను. సో ఇప్పుడు చీజ్ ఇందులో వెజ్జెస్ అంతా వేసిన తర్వాత చీజ్ పైన వేసి ఒక దాంట్లో నార్మల్గా దానిపైన వేస్తాము, ఇంకో దాంట్లో నార్మల్గా ప్లెయిన్గా కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఎక్కువగా మీరు చీజీగా తినాలనుకుంటే కొంచెం
యాడ్ చేసుకున్నాను అనమాట. సో మిడిల్లో మాత్రమే యాడ్ చేసుకుని పక్కన యాడ్ చేయకండి, ఎందుకంటే ఎవరైతే ప్యాన్ మీద అలా చేస్తారో వాళ్ళైతే పక్కన మాత్రం యాడ్ చేసుకోకండి. శాండ్విచ్ చేసుకుంటారు కదా, దాంతో చేసుకున్న వాళ్ళు మాత్రం నార్మల్గా సైడ్ కూడా యాడ్ చేసుకోండి. నార్మల్గా ప్యాన్లో చేసుకున్నప్పుడు ఏంటంటే చీజ్ పక్కన వేస్తే కొంచెం ప్యాన్కి అంటుకొని కొంచెం ఇదైపోతుంది. సో అందువల్ల చెప్తున్నాను. సో నేను చెప్పాను కదా, ఇంకోటి చీజీ పిజ్జా అనమాట. సో మొత్తంగా శాండ్విచ్ అయితే ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది. బయట నార్మల్గా మనం ఆర్డర్ చేసుకుని తినేదానికన్నా ఇంట్లో ఇలా సింపుల్గా చేసేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. మొత్తంగా నాకు కాస్ట్ వచ్చి నియర్లీ 250 అయితే పడింది. బట్ ఫుల్గా తినేసాం, అంత బాగుందన్నమాట. సో 250 ఎందుకు పడిందంటే మోజులా చీజ్ వచ్చేసి 100+ సంథింగ్ ఉన్నింది, దాని తర్వాత పన్నీర్ వచ్చేసి 100+ ఉన్నింది. బట్ పన్నీర్ అనేది మనం ఎక్కువ యాడ్ చేయలేదు, చూసారు కదా. సో దాన్ని ఒక 50 రూపీస్కి యాడ్ చేసుకున్న మొత్తంగా వచ్చేసరికి 200 లేదా 150లో అయిపోతుంది. బట్ ఇంట్లో ఫుల్గా తినేసేయచ్చు. సో హెల్దీగా టేస్టీగా ఇలా మీరు ఎప్పుడైనా ఏదైనా వంట చేసుకొని తినాలనుకున్నప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ది బెస్ట్ అని చెప్తాను. సో ఇంత యమ్మీ ఇంత చీజీ రెసిపీని మీరు ఎందుకు మిస్ అవుతారు? సో ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర కార్న్ అనేది అవైలబుల్గా ఉంటే కార్న్ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.